90వ దశకంలో సల్మాన్ ఖాన్ ను చాక్లెట్ బాయ్ అని పిలిచేవారు. కండల వీరుడిని చూసి అమ్మాయిలు మనసు పారేసుకునేవారు. అంతేకాదు చాలా మంది నటీమణులతో సల్మాన్ కు అఫైర్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకరిని పెళ్లి చేసుకోవాలని దాదాపు ఫిక్స్ అయ్యాడు. పెళ్లి డేట్ కూడా ఖరారైంది. కానీ చివరి క్షణంలో ఆగిపోయింది. ఆ నటి ఎవరో కాదు, సంగీత బిజ్లాని. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించారు. సోనీ టీవీలో వచ్చే ప్రముఖ మ్యూజిక్ షో ఇండియన్ ఐడల్ 15వ సీజన్ నడుస్తోంది. శనివారం డిసెంబర్ 28వ తేదీ ప్రసారమైన ఎపిసోడ్కి సంగీత బిజ్లాని చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా మానసి ఘోష్ అనే కంటెస్టెంట్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. సల్మాన్ ఖాన్ తో పెళ్లికి వెడ్డింగ్ కార్డ్ కూడా ప్రింట్ అయ్యాయి. అది వాస్తవమేనా అంటూ ఆమె ప్రశ్నించారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. దీనికి సంగీత స్పందించారు. ఇది అబద్ధమైతే కాదు, ఇక చాలు. నా పేరు బిజ్లాని, కానీ నాపై బిజిలీ ఎందుకు వేస్తున్నారు? బిజిలీ అంటే పిడుగు అని అర్థం అని కామెడీ కూడా వేశారు. ఆ సమయంలోనే పక్కన ఉన్న జడ్జ్ గా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్దాని స్పందించారు. అసలు ఏం జరిగిందని అడిగారు. ఈ విషయం తర్వాత చెబుతానంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేసింది సంగీత. అంతకుముందు మరో కంటెస్టెంట్ ఆమెను తన జీవితంలో జరిగిన వాటిలోని ఏ విషయాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. దీనికి స్పందించిన సంగీత తన మాజీ తనను షార్ట్ డ్రెస్సులు వేసుకొనిచ్చేవాడు కాదని చెప్పుకొచ్చింది. ఆ మాజీ ఎవరని విశాల్ అడుగుతూ ఉంటే పేరు చెప్పను అన్నారు. కాగా సంగీత బిజ్లాని ఓ మోడల్, బాలీవుడ్ హీరోయిన్. ఆమె సల్మాన్ ఖాన్ తో చాలా ఏళ్ల పాటు డేటింగ్ కూడా చేసింది. వీళ్ల పెళ్లి జరగబోతున్నట్టు అప్పట్లో జోరుగా వార్తలొచ్చాయి. కానీ తర్వాత ఆ పెళ్లి కాస్త క్యాన్సిల్ అయ్యింది. తర్వాత ఇద్దరూ విడిపోయారు. 10 ఏళ్ల పాటు వీళ్లు రిలేషన్లో కొనసాగారు. 1996లో టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ను సంగీత వివాహం చేసుకున్నారు. 23 ఏళ్ల పాటు సంతోషంగా కొనసాగిన వీరి బంధానికి 2019లో ముగింపు పలికారు. కాగా ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ తో క్లోజ్ గానే ఉంటోంది సంగీత. గతంలో ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ పార్ట్నర్స్ మధ్య ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదని, జీవితంలో ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఎవరూ శాశ్వతం కాదని సంగీత చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగించింది.